మాట మాట్లాడకుండా ఉండడం కోసం నేను ఆ మాట చాలా తేలిగ్గా అనగలిగాను రాఘవ. కానీ కానీ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా ప్రాణం పోయేటప్పుడు చివరిగా నిన్ను చూడాలి. నిన్ను చూడకుండానే ఈ కళ్ళు ఎక్కడ మూత పడిపోతాయో అని భయమేస్తుంది. చావు నన్ను తొందరలోనే పిలుస్తుందని నాకు తెలుస్తుంది రాఘవ. నా ఆఖరి క్షణంలో నిన్ను చూస్తూ నీ ఎదురుగా వెళ్ళిపోవడమే నాకు ఆనందం. నీ బ్రతుకులో నేను లేకపోయినా, నా చివరి శ్వాస పోయేటప్పుడైనా నువ్వు ఉండాలి అనేది నా కోరిక. బావా, ఇంకా అలాగే కూర్చున్నావేంటి? వెళ్ళి రెడీ అవ్వు. బావా, మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళు. నేను వచ్చే వరకు నువ్వు ఉండాలి సుహాసిని. ఆఖరి చూపు ఆఖరి మాట లేకుండా నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఉంటావు, నా కోసం ఉంటావు. చల్లటి ప్రదేశం కాబట్టి మరీ పలచటి బట్టలు పెట్టుకుంటే బాగోదు. సర్లే, అంత దూరం వెళ్ళినప్పుడు బావ కనీసం స్వెటర్ అయినా కొనివ్వకపోతాడా ఏంటి? కొనివ్వకపోతే నేను ఊరుకుంటానా? అయినా ఏమోలే, నా పెళ్ళైన తర్వాత మా బావతో మొదటిసారిగా బయటికి వెళ్తున్నాను. అది కూడా మేమిద్దరమే. ఎలాగోలా చేసి ఈ వారం రోజుల ట్రిప్ ని 4 రోజులు చేసేయాలి. ఈలోపు బావని పూర్తిగా నా వైపు తిప్పేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్లో మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట. ఇది నేను కూడా ఊహించిన జీవితం రాఘవ. నిన్ను మళ్ళీ కలుస్తానన్న ఆశ కూడా లేదు. ఆఖరి చూపు చూసుకోవాలి అంటే చచ్చే ఆ రోజు కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తా? మనిద్దరం హ్యాపీగా జాలీగా 10 రోజుల పాటు ఆకాశంలో పక్షుల్లాగా విహరించుద్దాం బావా. నువ్వు నా మాట కాదనలేదు. వారం రోజులు టూర్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కనీసం 10 రోజులైనా తిరిగేసేద్దాం. బావా, బావా, అయ్యో బావా, బావా, ఇది ఎలా జరిగింది బావా? కూర్చో. అతయ్య, మావయ్య, త్వరగా రండి. అయ్యయ్యో, ఏమైందిరా? ఎలా జరిగిందిరా? ఏమైందమ్మా? బాత్రూమ్ లో పెద్ద శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే ఇలా దెబ్బ తగిలింది. అయ్యయ్యో, ఎలా జరిగిందిరా? చూస్తావేంట్రా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, వెళ్ళు. హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా, శ్రీరామరాజు అని. ఆయనకి నా పేరు చెప్పండి, వెంటనే అడ్మిట్ చేసుకుంటాడు. అబ్బబ్బబ్బా, మీరు ఆగండి. అసలు వాడికి ఎంత రక్తం పోతుందో. రే మాధవ, తొందరగా తీసుకెళ్ళండి. అన్నయ్య పదండి. బావా పద. త్వరగా వెళ్ళండి రా, నేను ఈ లోపు డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను. హలో, ఏం కాదులే అలక్య. చేతికి బ్లడ్ చాలా పోతుంది బావా.
నాకేం కాలేదురా. ఇంత చిన్నదానికి ఇక్కడ దాకెందుకురా? అనే నువ్వు ఆగనయ్య. ఎలా జరిగింది? బాత్రూమ్ నుండి బయటకు వస్తూ జారిపడ్డారు. అవునా? ఒకసారి ఎక్స్రే తీస్తే మంచిది. సీరియస్ ఇంజురీనా నార్మల్గానే ఉందా అనేది తెలుస్తుంది. నర్స్, ఇమీడియట్లీ ఎక్స్రే తీయించండి. ఓకే డాక్టర్. వెళ్ళనయ్య. వెళ్ళి బావా, జాగ్రత్త. రిపోర్ట్స్ వచ్చేదాకా మీరేం చేయలేరా డాక్టర్ గారు? రిపోర్ట్స్ వస్తే గానీ ఏమీ చెప్పలేమమ్మా. అలేఖ్య, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళన్నీ చూసుకుంటారు కదా. వచ్చిన తర్వాత చూసి చెప్తాను. అలాగే. ఇదేం కర్మరా దేవుడా! కాసేపట్లో టూర్కి బయలుదేరదామనగా ఇలా జరిగింది. అసలు ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో. నా బతుకులో ఆనందం అనేది ఉండదు. ఏంటలేఖ్య అలా మాట్లాడతావు? ఏం కాదులే, రిపోర్ట్స్ వస్తే ఎలా ఉంది ఏంటి అని తెలిసిపోతుంది కదా. అయినా మీరు వెళ్లాల్సింది సాయంకాలం కదా. చేతికి ప్రాబ్లం ఏమీ లేదు అంటే మెడిసిన్స్ రాసేస్తారు. ఆ మెడిసిన్స్ తీసుకుని మీరు టూర్కి వెళ్దురు గాని ఇక్కడ వాడే మెడిసిన్స్ ఏవో అక్కడే వాడుకోవచ్చు. హా, వెళ్తాం. ఎందుకు వెళ్ళాం? ఆ వెళ్లే రాతే రాసి ఉంటే అసలు ఇలా జరుగుతుంది. ఇంకా నాకేదో సర్ది చెప్పే మాటలు చెప్పకండి. నా బతికే ఇంత. కాస్త సంతోషపడే లోపు ఏడుపు ఎదురొస్తుంది. అసలు ఏ రోజైనా నాకు అనుకూలంగా ఒక్కటైనా జరిగిందా? నేనేదేదో అనుకుంటాను, ఏదో ఒకటి జరుగుతుంది. బావతో బయటికి వెళ్తున్నాను కదా, అసలు ఎలా తిరగాలి ఎక్కడ తిరగాలి అని రాత్రంతా కళ్ళు కన్నాను. తెల్లవారేసరికి ఇదిగో ఇలా జరిగింది. ఛీ, ఏం బతుకో ఏంటో. ఏం మహా, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నా? అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. అంతా గందరగోళంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏ సమస్య వచ్చింది?